హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మరొకసారి చదువుదాం. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును. హల్లెలూయా. ఈ వాగ్దానము దేవుడు ఈ సంవత్సరంలో మనకు అనుగ్రహించాడు. దేవుడు ఆశీర్వాదం అంటే చెప్పాను ఏంటంటే, ఒక 10 + 10 కలిపితే ఎంత అవుతుంది చెప్పండి? 10 + 10 ఎంత? 20. 10 × 10 100, అంతే కదా? కాబట్టి అందరూ కూడా 10 + 10 కంటే 10 × 10 100 కావాలనే కోరుకుంటారు. దీన్నే విస్తరణ అని అంటారు. అయితే ఈ విస్తరణ అనేటువంటిది దేవుడు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు కలుగుతుందంటే చూడండి, దాని కింద వచనాన్ని మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదివినట్లయితే, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. దేవుడు విస్తరింపచేస్తాడు. దేవుడు మన సరిహద్దును విశాలపరుస్తాడు. దేవుడు మనకు అంచెలంచెలుగా వర్ధిల్లింపచేసే దేవుడై ఉన్నాడు. అయితే దేవుడు ఏం కోరుతున్నాడంటే, దేవుని బిడ్డలారా, విస్తారమైన దీవెనలు, విస్తారమైన ఆశీర్వాదాలు, విస్తారమైనటువంటి మేలులు ఒకే రోజు రావు. కానీ మనం ఓర్చుకుంటే, సహిస్తే ఆ విస్తారణ దీవెనలు మన జీవితంలో మనం చూస్తాం. హల్లెలూయా. దేవుడు విస్తరింపజేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. మనందరినీ దేవుడు విస్తరింపజేస్తాడు. మనందరినీ దేవుడు మన సంతోషాన్ని, మన క్షేమాన్ని, మన చేతి పనిని, మన కుటుంబాలను, మన పిల్లలను దేవుడు ఆశీర్వదించాలని, విస్తరింపచేయాలని దేవుడు ఒక కోరిక. కానీ దేవుని యొక్క పాలసీ ఏంటంటే, ఎప్పటికే కానీ దేవుడు ఒకే రోజున విస్తరింపచేయడు, ఒకే రోజున దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఏం చేసినా క్రమక్రమముగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఏది చేసినా ఏం చేస్తాడు తెలుసా? అంచెలంచెలుగా దేవుడు చేస్తాడు. అయితే దానికి ఈ వాగ్దానం నెరవేర్చబడాలంటే ఆవేశపడితేనో తొందరపడితేనో మనకి ఈ వాగ్దానం నెరవేర్చబడదు. కానీ దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేర్చబడాలంటే ఓర్పు చాలా అవసరమై ఉన్నది. ఏం అవసరం చెప్పండి? ఓర్పు, సహనము మనకు చాలా అవసరమై ఉన్నది. ఎందుకంటే ఓర్పు లేకోకుంటే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూడలేం. సహనం లేకోకుంటే దేవుని ఆశీర్వాదాన్ని మనం చూడలేం. ఈరోజు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను విస్తరింపజేస్తాను అని దేవుడు ఏమీ లేనప్పుడు పిలిచాడు. అయితే ఏమంటున్నాడు? అయితే నీవు ఓర్పుతో సహించినట్లయితే ఈ వాగ్దాన ఫలాన్ని నువ్వు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏదైనా సరే సృష్టియే మనం ఒకసారి ఆలోచిస్తే, సృష్టి అంతట్లో ఏంటి తెలుసా? ఒక విత్తనం, భూమి మీద విత్తనం వేస్తాం. విత్తనం వేసిన వెంటనే పొద్దున్నే పంట కోస్తామా? ఏం చేయాలి? విత్తనం వేసిన తర్వాత అది చిగురించాలా, అది పెరగాల, తర్వాత అది బాగా, దానికి ఒక్కొక్క పంటకు ఒక్కొక్క కాలం ఉంటుంది. ఆ కాలం వరకు ఎదురు చూడాలి. కొన్ని 3 నెలల పంట ఉంటాయి, కొన్ని 6 నెలల పంట ఉంటాయి, కొన్ని సంవత్సరం పంట ఉంటుంది. ఆ కాలం వరకు ఎదురు చూస్తేనే అప్పుడు ఏమవుతుంది? ఆ పంట కోస్తాం కదా. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు చూడండి, మనం చూస్తే ఎవరైనా, ఇప్పుడు దేవుడు మనిషిని కనడానికి దేవుడు చక్కగా దేవుడు ఆశీర్వదించి గర్భఫలం ఇస్తాడు. గర్భఫలము ఒక వ్యక్తి పొందుకున్న వెంటనే, ఆ పిండం ఏర్పడిన వెంటనే వచ్చేస్తుంది బిడ్డ, బయటకు వస్తాడా? 10 నెలలు మోయాలి, అంతేనే కదా. దేవుడు ప్రాసెస్ పెట్టాడు, దానికి 10 నెలల ప్రాసెస్ జరగాలి. 10 నెలలు నిండిన తర్వాతనే ఏమవుతుంది? ఆ బిడ్డ బయటికి వస్తాడు కదా. అలాగనే ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నారు, ఏదైనా గృహం కట్టాలి. ఇప్పుడు ఏంటి, కొంతమందికి ఏంటి తెలుసా? ఒక పెద్ద బిల్డింగ్, 10 అంతస్తుల బిల్డింగు
ఒకే రోజులో కట్టే స్తోమత ఉంటుంది కొంతమందికి. అంత డబ్బు ఉండొచ్చు, అంత డబ్బు ఉంటుంది, అన్ని వస్తువులు ఉండొచ్చు, అంతమంది కట్టే మనుషులు కూడా ఉండొచ్చు. కానీ ఒకే రోజున ఎందుకు కట్టరు? తొందర కట్టచ్చు కదా ఇండ్లు, ఏమవుతుంది? ఇప్పుడు కొంతమంది మెయిన్ పునాది వేస్తారు కదా, పునాది వేసిన తర్వాత దానికే 1-2 వారాలు నీళ్లు పడతారు బాగా. ఎందుకు? సిమెంట్ అంతా బాగా సెట్ అవ్వాలి అని. అది వేసిన తర్వాత ఏమవుతుంది తెలుసా? మళ్ళీ పిల్లర్లు వేస్తారు పైకి. పిల్లర్లు వేసిన తర్వాత దానికి కూడా ఏం చేస్తారు? మళ్ళా వాటర్ అంతా పట్టి 2-3 వారాలు 5 వారాలు దాదాపు దానికి నీళ్లు బాగా పోసి సిమెంట్ అంతా సెట్ అయిన తర్వాత అప్పుడు స్లాబ్ వేసేస్తారు. కొంతమంది ఈ కాంట్రాక్టర్లు కొంతమంది ఉంటారు, మోసపూరితమైన కాంట్రాక్టర్లు ఏం చేస్తారు తెలుసా? అన్నీ తొందరగా చేయాలంటారు కదా, సరిగ్గా నీళ్ళు పట్టరు, సరిగ్గా కాంక్రీట్ వేయరు, సరిగ్గా ఏదో వేసినామని అట్ట పైపే వేస్తారు. అబ్బా మీకు చూడండి, మీరు అనుకున్న కంటే మేము ముందే మీకు ఇల్లు కట్టించేసామని చెప్పేసి ఏదో మురిసిపోతారు. ఇల్లు కూడా తొందరపాటు, అమ్మయ్య మాకు తొందరగా ఇల్లు వచ్చిందని అనుకుంటారు. కానీ తర్వాత కొద్ది రోజులకే అన్ని కంప్లైంట్లు, అది క్రాక్ వచ్చేసింది, గోడ సీలిపోతుంది, పునాదులు సీలిపోతున్నాయి. ఏ రోజు సీలింగ్ వచ్చి మా మీద మెచ్చింది పడుతుందో. తొందరగా వచ్చేసరికి తొందరగా పోతుందంట. ఏంది? తొందరగా వచ్చేది తొందరగానే వెళ్ళిపోతుంది. తొందరపడి చేసేది ఎప్పటికే కానీ దేవుని పాలసీ కాదు. హల్లెలూయా. దేవుడు ప్రతిదానికి ఒక క్రమం పెట్టాడు. హల్లెలూయా. మనకేంటంటే ఇప్పుడు జనరేషన్ తరం ఎప్పుడైపోయిందంటే ఇప్పుడంతా టెక్నాలజీ పెరిగిపోయేసరికి ఏమవుతుంది, అన్నీ ఇప్పుడు ఫాస్ట్ అయిపోతున్నాయి కదా, అన్నీ ఫాస్ట్ అయిపోతున్నాయి. ఫాస్ట్ కదా. ఒకప్పుడు పండగ వచ్చిందంటే వడలు తినాలంటే ఆ వడల్ని బాగా మంచిగా నానబెట్టి, ఏది ఆ బ్యాలను బాగా నానబెట్టి మంచిగా రోలు వేసి బాగా రుబ్బి తింటే ఆ టేస్ట్ ఎట్లుంటుందండి? ఎవరండి రుబ్బుకొని తినేది ఇప్పుడు? ఆ కాలం ముసలోళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? ట్రర్ అంటే మిక్సీ వచ్చండే, గ్రైండర్ వచ్చి సర్రమని అయిపోయా కదా. అన్నీ ఫాస్ట్ అయిపోయినాయి ఇప్పుడు కదా. ఇప్పుడు చపాతీలు కూడా రెడీమేడ్ దొరికిపోతున్నాయి. ఎవడో వండి పెట్టింటారు, తెచ్చుకుంటారు, ఆడిపోయి ప్యాకెట్ తెచ్చుకొని ఈడ అటట అనుకొని చేసి తినేది అయిపోయి. ఫాస్ట్ టెక్నాలజీ అయిపోయింది. కానీ బాగా గమనించండి, ఎన్ని ఫాస్ట్ టెక్నాలజీ వచ్చినా బిడ్డకు అనేది మాత్రం ఫాస్ట్ టెక్నాలజీ పెరిగింది. ఈరోజు గర్భం ధరిస్తే ఒక 4 రోజులు బిడ్డ బయటకు వస్తానుందా? అది మాత్రం పెరగలే. అది దేవుడు పెట్టింది 10 నెలలు కావాల్సిందే. హల్లెలూయా. ఒకవేళ ముందే వచ్చి ఏమంటారు చెప్పండి? ఒకవేళ ముందే వచ్చి ఏమంటారు? నెల తక్కువ రైడు, అందుకే ఇటు తక్కువైనారా. ఏంది? నెల తక్కువ పిల్లడు రైడు, అందుకే నీకు బుద్ధి పని చేయట్లేదురా అంటాం కదా. అలానే దేవుడిచ్చేవన్నీ కూడా ఆలస్యంగా క్రమముగా దేవుడిస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఎప్పటికే కానీ బహుత్వరితముగా ఇవ్వడు. వెంటనే తీసేసుకో, వెంటనే చేసుకో అని అన్నాడు. దేవుని ఆశీర్వాదాలు ఎట్లుంటాయి తెలుసా? ఒక హోటల్కి పోతే 2 ఉంటాయి. ఏముంటాయంటే మెట్లు ఉంటాయి. అట్లనే మెట్లు ఎక్కిన వాళ్ళకి ఏముంటాయంటే లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ బటన్ నొక్కితే సర్రమని పైకి పోతుంది, బటన్ నొక్కితే మన సర్రమని కిందికి వస్తుంది కదా. అయితే సర్రమని పైకి పోయేది బాగానే ఉంటుంది, మన సర్రమని కిందికి దించబడతాం. కొంతమంది ఆశీర్వాదాలు ఎట్టగాలనుకుంటారు తెలుసా? ఒక ఆయన ఏం చేశాడు, ఒక పిల్లోడు ఏం చేశాడు తెలుసా? దీపావళికి రాకెట్ వదులుతున్నాడు. రాకెట్ వదిలినప్పుడు అది చుట్టూ అట్ట పెట్టి అది పైకి పోతుంటే ఎంత ఆనందించాడు తెలుసా? అరే ఎంత పైకి పోతుందో నా రాకెట్ అని. అది పైన పెట్టేమని వేలి ఎంత పైకి పోయిందో, ఎంత స్పీడ్గా పోయిందో అంత స్పీడ్గా సర్రమని కింద పడా. అయిపోయింది అంతలోకే అన్నాడు. అంటే మన సంతోషం ఎంతకాలము? కొంతమంది రాకెట్ లాగా ఎగిరిపోతున్నారు,
కొంతమంది రాకెట్ బ్లెస్సింగ్స్ కావాలని పైకి సరసర పైకి పోవాలనుకుంటున్నారు. నువ్వు ఎంత సరసర పైకి పోతావో అంత సరసర కిందికి వస్తావు. నువ్వు నిదానంగా క్రమంగా ఎదిగితే నిలబడతావు, అన్నే కింద పడవు తొందరగా. హల్లెలూయా. అందుకే చూడండి, కష్టపడి బాగా పనిచేసి ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు అట్లా నిలబడినారు కదా. టకటక పోవాలనుకున్నాడు చూడండి, ఇప్పుడు ఎప్పుడు పోయింటాడో తెలియదు, ఎప్పుడు కింద పడింటాడో తెలియదు కదా. కాబట్టి ఈరోజు చాలామంది జీవితాలలో అన్నీ తొందరగా కావాలా, నాకు విస్తరణ తొందరగా అయిపోవాలి, పనులన్నీ తొందరగా అయిపోవాలి, డబ్బులు తొందరగా రావాలి. హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, 20వ అధ్యాయం, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 21వ వచనంలో మనం ఒకసారి చూసినట్లయితే, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనంలో మొదట బహు త్వరితముగా అంటే త్వరగా దొరికిన స్వాస్థ్యము తుదకు అది దీవెన నొందకపోవదు. హల్లెలూయా. నిన్ను దేవుడు ఒకటేసారి లక్షలు కోట్లు ఒకటేసారి ఇచ్చారనుకోండి, అదేమవుతుందో తెలుసా, దీవెనకరంగా ఉండదు. నిన్ను క్రమక్రమంగా దేవుడు ఆశీర్వదించాలి. 10 రూపాయలు కానించి దేవుడు ఆశీర్వదిస్తాడు, 100 రూపాయలు కానించి దేవుడు ఆశీర్వదిస్తాడు. తర్వాత ఏం చేస్తాడు, క్రమక్రమంగా దేవుడు దీవిస్తాడు. చాలామంది ఏం చేస్తారు తెలుసా, కొంచెం బాగా ఎవరన్నా జాబుకు పోవాలంటే ఏం చేస్తారు, అంత తక్కువ శాలరీ నేను పోనంటారు. ఎప్పుడు నువ్వు అంత తక్కువ శాలరీ ఉండవు, స్టార్టింగ్లో తక్కువ ఉంటుంది. నువ్వు దాంట్లో నమ్మకంగా తక్కువ శాలరీ అయినా నువ్వు నమ్మకంగా పనిచేస్తే నీ నమ్మకాన్ని బట్టి నీ కష్టాన్ని బట్టి ఏమవుతుంది, క్రమక్రమంగా హెచ్చించబడు. నిన్ను పిలిచి స్టార్టింగ్ 1,00,000 రూపాయలు ఎవరు ఇచ్చారు, భూమి మీద ఎవరైనా ఇచ్చాడా? అటు ఇచ్చినాడంటే కానీ వాడు నిన్ను ముంచడానికి ఇచ్చాడు. ఇప్పుడు చాలా లోన్లు వస్తున్నాయి, వెంటనే అప్లై చేయండి, మీ లోన్ తొందరగా అప్లై చేసుకో, తొందరగా వచ్చేస్తుంది అంతే. తొందరగా ఎవడన్నా వచ్చి ఇచ్చినాడంటే వాడు తొందరగా నిన్ను ముంచేటోడే. హల్లెలూయా, హల్లెలూయా. మనోళ్ళు ఫ్రీగా వచ్చే ఫినాయిల్ కూడా విడిచిపెట్టరు. ఏంది, ఫ్రీగా వచ్చింది అనుకోండి, ఫినాయిల్ కూడా విడిచిపెట్టరు. వచ్చిందిలే ఊరికే అనుకొని తాగుతుంటారు. దేమిట్లారా కొంతమంది ఏం చేస్తారంటే బహుత్వరితముగా తొందర రావాలని ఏంటేంటో చేసి అప్పుల పాలు అయిపోతుంటారు. ఇంకొకటి ఏంటంటే, ఒక వ్యక్తి తొందరపడుతున్నాడంటే అది సాతాను యొక్క నడిపింపు. అది కూడా గుర్తుపెట్టుకోండి. సాతాను ఒక వ్యక్తిని మోసం చేయడానికి తొందర పెడతాడు, మోసపోవడానికి తొందర పెడతాడు కదా. లేనిపోని ఆశలు చూపించి అడ్డదారులు తొక్కించి మోసకృత్యమైన ఆలోచనలతో డబ్బు తొందరగా వస్తుంది, అట్లా పోతే ఎట్లా వస్తుంది, నువ్వు ఎంతకాలం సంపాదిస్తావు, ఇట్లయితే నీతిగా బతుకుతావు, కొంచెం అట్లా తొక్కాలా, కొంచెం అట్లా ఆడాలా, కొంచెం అబద్ధాలు ఆడాలా అని చెప్పి నానా మాటలు మాట్లాడొచ్చి వాడు అవినీతి మార్గంలో తీసుకెళ్ళి తొందరగా నువ్వు బ్లెస్ అవుతావు. అడ్డదారులన్నీ తొక్కిస్తుంటాడు. విస్తరించబడాలంటే ఓర్పు ఉండాలి, విస్తరించబడాలంటే సహనం ఉండాలి. నువ్వు విస్తరించబడాలంటే నీవు ఆవేశపడకూడదు, తొందరపడకూడదు. అబ్రహాముకి దేవుడు 75 సంవత్సరాలు చెప్పాడు, 76కే ఇవ్వలే, మళ్ళా 25 సంవత్సరాలు ఆయన ఓర్చుకున్నాడు. 1 కాదు 2 కాదు, 25 సంవత్సరాలు ఓర్చుకున్నాడు. 25 సంవత్సరాలు సహించాడు. 25 సంవత్సరాల వాగ్దానం కొరకు కనిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవడానికి దేవుడు ఒక వ్యక్తిని ముందు నుండి నడిపిస్తున్నాడంటే ఆవేశంతో నడిపించడు, నిదానంగా నడిపిస్తాడు. హల్లెలూయా. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 52వ అధ్యాయం, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదివినట్లయితే, మీరు త్వరపడి బయలుదేరరు. చూడండి, మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు, పారిపోయే రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును, దేవుడు మీ ముందర నడుచును. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. దేవుడు ఏమంటున్నాడు, ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడంటే, మీరు త్వరపడి బయలుదేరరు, తర్వాత అంట పారిపోయే రీతిగా పరిగెత్తరు.
ఒక వ్యక్తి పారిపోయేటప్పుడు ఎట్లా పరిగెత్తారు? పారిపోయే టైంలో ఏ దిక్కు పారిపోలో తెలియదు. మొత్తానికి ఆ టైంలో వాడికి ఇంకా సంకనం ఉందా లేదా, వాడికి ఏమన్నా ఉన్నాయా లేదా అనుకోకుండా సర్రమని పారిపోతున్నాడు. పారిపోయేటోడు ఏ దిక్కు పారిపోతాడో తెలియదు. చక్కగా నీట్గా డ్రెస్ వేసుకున్నాను లేదా, చెప్పులు వేసుకున్నాను లేదా, బాగా షూ వేసుకున్నాను లేదా అని పారిపోయి ఆలోచిస్తాడా? వాడు వేసుకున్నాడో లేదో చెప్పులు పట్టుకొని అట్నే సర్రమని పారిపోతాడు. హల్లెలూయా. దేవుని కార్యాలు పారిపోయేటట్టుగా ఉండవు. ఉన్ని తొందర చేయాలా, పారిపోయేటట్టుగా ఉండు, తొందరగా పద, అన్ని కార్యాలు ముందు సరిపోవాలి. సాతాను నిన్ను ప్రేరేపిస్తుంటాడు. హల్లెలూయా. పద తొందరగా. కొన్నిసార్లు పాపం చేయటానికి కూడా వాడు తొందర పెడుతుంటాడు. చెయ్యి తొందరగా పద. పాపం అది చేసేదాకా కూడా తొందర ఆగదు. చేసిన తర్వాత అబ్బా ఎంత పెద్ద తప్పు చేశాను నేను. ఆ తర్వాత ఎంత బాధపడితే ఏం లాభం? ఆ తర్వాత నీ జీవితంలో సాక్ష్యం బాయా, నీ జీవితంలో పరిశుద్ధత బాయా, నీ జీవితంలో కృప పోగొట్టుకున్నావు. ఏమైపోయింది? తొందరపాటు పడి నువ్వు సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నావు కదా. తొందరపడే వాళ్ళకి ఆ తర్వాత జరిగే పరిణామం అర్థం కాదు. ఇది తొందరపడే వాడికి ఏమర్థం కాదు. ఆ నెక్స్ట్ ఈ తప్పు చేయడం వల్ల బాగానే ఉంది, దీని తర్వాత వచ్చే అదేంది కదా. ముందు తొందరగా పని అయిపోవాలా, ముందు తొందరగా అదైపోవాలని చాలామంది ఏం చేస్తున్నారంటే ఫాస్ట్గా వెళ్తారు, తర్వాత బాధపడతారు. దేవుని కార్యాలు ఎప్పుడు ఆవేశపడేటట్టుగా ఉండవు. దేవుని కార్యాలు ఎప్పుడు తొందరపడే రీతిగా ఉండవు. దేవుని కార్యాలు పారిపోయే రీతిగా ఉండవు. క్రమక్రమముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానములు చేయువాడు నమ్మదగిన వాడు. వాగ్దానము నెరవేర్చుటకు దేవుడు ఏమైనాడు తెలుసా? సమర్థత కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు. అయితే నువ్వు ఓర్చుకో, టైం దేవునికి ఇవ్వు, సహనంతో ఓర్చుకో. నువ్వు సహిస్తే తగిన కాలంలో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలను నువ్వు పొందుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా. చూడండి, ఏప్రిల్ 12వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి ఒకసారి. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే మన ముందరున్న సాక్ష్య సమూహం కూడా ఏంటి చెప్తుందంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో త్వరగా పరిగెత్తాలనుందా? ఎట్లా పరిగెత్తాలంట? ఆవేశంతో పరిగెత్తాలనుందా? కోపంతో పరిగెత్తాలనుందా? ఎలాగ పరిగెత్తాలంట? ఓపికతో పరిగెత్తాలి. ఓపిక కలిగిన వాడు దేన్నైనా సాధించుకుంటాడు. ఓర్పు కలిగిన వాడు దేన్నైనా సాధించుకోగలుగుతాడు. ఓర్పు లేకుండా తొందరపడ్డాడు అనుకోండి, అన్నీ పోగొట్టుకుంటాడు. కృపను పోగొట్టుకుంటాడు, కుటుంబాన్ని పోగొట్టుకుంటాడు, ఆశీర్వాదాలను పోగొట్టుకుంటాడు. ఓర్పు లేనోడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏ వాగ్దాన ఫలము అనుభవించలేడు. దేవుడు ఒక వ్యక్తి పట్ల బలమైన కార్యాలు చేయాలనుకుంటుంటాడు, కానీ ఓర్పు లేక చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? త్రొట్టిల్లిపోతున్నారు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు ఓర్పుతో వాగ్దాన ఫలములు అనుభవించు. ఆవేశపడద్దు, తొందరపడద్దు. మనిషిని నిర్ణయాలతో పాటు నువ్వు ఇది చేయొద్దు. ఏం చేయాలి తెలుసా? నువ్వు ఓర్పు కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని వాగ్దానములు నెరవేర్చాలంటే ఓర్చుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఓర్పు అంటే ఏంటి? ఓర్చుకోవడము అంటే ఏంటంటే దేవుని కార్యాలు ఎప్పుడు ఒకే రోజు జరగవు, కానీ అంతకంతకు ఏంటి చెప్పండి? దేవుడు అంతకంతకు క్రమక్రమముగా దేవుడు నిన్ను విస్తరింప చేస్తాడు. హల్లెలూయా. నిన్ను దేవుడు నిశ్చయంగా విస్తరింప చేస్తాడు. కానీ ఎలాగో తెలుసా?
అంతకంతకు క్రమక్రమముగా దేవుడు మనలను విస్తరింప చేస్తాడు. హల్లెలూయా. ఈ మాట చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి. దేవుడు నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తాడు. కానీ ఒకే రోజు కాదు, రాత్రికి కాదు, క్రమక్రమముగా అంతకంతకు దేవుడు మనలను విస్తరింపచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఒక బ్యాంకోడే ఇల్లు కట్టుకోవడానికి ఒకే రోజు ఇచ్చిన డబ్బులు ఏమిస్తాడు? ముందు కొంచెం ఇచ్చి, ముందు దాన్ని కాపాడుకుంటావా, దాన్ని కట్టుకుంటావా లేదా అని దాని తర్వాతనే ఇంకోటి ఇస్తున్నాడు. అలాగే దేవుడు కూడా ముందు నిన్ను కొంచెములో నమ్మితే తర్వాత దేవుడు అనేకమైన వాటికి దేవుడు నియమిస్తాడు. హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. పట్ట పగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు చూడండి, నీతిమంతుల మార్గం అంట అంతకంతకు తేజరిల్లును. హల్లెలూయా. పొద్దున్నే 7 గంటలకు మనకు ఎండ పెడుతుంది కదా, 6:30 నుంచి ఎండ పెడుతుంది. మనం 6:30కు కాసే ఎండకి ఇప్పుడు మధ్యాహ్నం 12 అవుతుంది. ఈ ఎండకి ఎంత వేడి ఉంటుంది చెప్పండి? పెరుగుతుంది కదా. ఇప్పుడు అర్థం కాదు, ఒక నెల అయిపోనులేండి కదా. ఈ చలికాలం అయిపోయినాక అప్పుడు 7 గంటల ఎండ ఏందో కదా, అప్పుడు 12 దాకా రావాల్సిన అసలు 10 అయితేనే చెమటలు కారుతుంటాయి మనకి. ఇది ఏంది రానైనా ఈ ఎండలు బాబోయి కదా. ఇప్పుడు 7 గంటలకు వచ్చే ఎండ 6:30 నుంచి స్టార్ట్ అయ్యి నిదానంగా ఇప్పుడు 12 గంటలకు పెట్టాల్సిన ఉష్ణోగ్రత అనేది 7:30కే వచ్చే. తట్టుకుంటామా? తట్టుకోలే. ఆ వేడి పెరిగే కొద్దీ ఎంట్లయితే ఆ సూర్యకాంతి అంట రోజు కొంచెం ఏం చేస్తుంది? తన కాంతిని, తన ఉష్ణోగ్రతను, తన వేడిని పెంచుకుంటా వస్తుంటుంది. అలా పెంచుకుంటా వస్తుంటే ఏమవుతుందంటే, అప్పుడు ఏమవుతుందంటే సూర్యకాంతి అనేటువంటిది, సూర్యకాంతి భూమి మీద పడినప్పుడు ఆ కొంచెపు కాంతికి కొన్ని విత్తనాలు ఫలిస్తాయి, కొన్ని విత్తనాలకు చిగురు వచ్చేస్తాయి. అదే కానీ డైరెక్ట్ 12 గంటలది కానీ 6కే వచ్చింది అనుకోండి, ఉండేది కూడా గాలిపోతుంది. ఇప్పుడు అంతెందుకు, చిన్నపిల్లలు ఫస్ట్ 2-3 నెలల్లో 6 నెలల వరకు ఏం చేస్తారు? పొద్దున్న ఎండకు పెడతారు కదా. ఎందుకు? వాళ్ళకి జాండీస్ రాకోకుండా. ఆల్రెడీ జాండీస్ వచ్చినా కూడా ఏం చేస్తారు డాక్టర్లు ఏమంటారంటే, మేము ఎన్ని మందులు ఇచ్చినా కాదు పనిచేయదు, కానీ ముందు మీకు ఆ సూర్యకాంతి పడితే పొద్దున్నే అప్పుడు జాండీస్ పోతుంది, విటమిన్ డి మీకు పనిచేస్తుంది అని చెప్తారు. ఆ విటమిన్ డి అనేది పొద్దున్నే ఉండేటువంటి సూర్యకాంతి. ఎండకు పెట్టమన్నాడు కానీ చెప్పి మధ్యాహ్నం 1 గంట పెట్టారు అనుకోండి కదా, విటమిన్ డి ఏమో కానీ ఈడు ఎండిపోతాడు, పిల్లోడు ఎండిపోతాడు. ఎందుకు? ఆ కాంతి వేరే. అంటే మధ్యాహ్నము దాకా సూర్యకాంతి పెరిగే వరకు కూడా అది క్రమక్రమముగా అంచెలంచెలుగా తన ఉష్ణోగ్రతను పెంచుకుంటూ పోతుంది. ఎందుకు? అది మనిషి చేసింది కాదు కాబట్టి. హల్లెలూయా. మనిషి చేసింది అయితే కన్నా 6 గంటలకు అయిపోయిన వెంటనే 12 గంటల సూర్యకాంతి 7కి వచ్చేస్తుంది, చచ్చిపోతారు జనాలు అందరు. హల్లెలూయా. ఇప్పుడు అంతా ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది కదా. ఒకప్పుడు బువ్వ కావాలంటే ఎంత టైం పడుతుందో, ఇప్పుడు వెంటనే. ఇంకా చైనీస్ ఫుడ్ అయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అయిపోయి తొందరగా వానపాములన్నీ రెడీ అయిపోయింది. హల్లెలూయా. నూడిల్స్ అన్నీ రెడీ అయిపోయింది, మ్యాగీలు రెడీ అయిపోయింది. 2-3 సెకండ్లకే ఎంత తొందరగా రెడీ అయిపోతే అంత తొందరగా హాస్పిటల్ పాలు అవుతున్నారు. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, సూర్యుడు ఏ రీతిగా అయితే క్రమక్రమంగా సూర్యకాంతి వరకు ఎట్లయితే వర్ధిల్లుతున్నాడో, నీతిమంతుని మార్గాలు, ఒక నీతిమంతుడు దేవుని వలన విస్తరించబడాలనుకున్నవాడు, దేవుని వల్ల ఆశీర్వదించబడాలనుకున్నవారు, దేవుని వల్ల దీవించబడాలనుకున్నవారు కూడా
తొందరపడుకోకుండా అలాగా అంచెలంచెలుగా దేవుడు వారిని వర్ధిల్లింప చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా నీతిమంతుల మార్గమును దేవుడు అంచెలంచెలుగా వర్ధిల్లింప చేస్తాడు. తొందరపడరు వాళ్ళు. హల్లెలూయా. నేను తొందరగా ఏదో ఒకటి చేసేయాలి, నేను తొందరగా ఏదో సాధించేయాలి, నేను తొందరగా ఏదో ఒకటి చేయాలనుకుంటున్నారు. అయితే దేవుని వెళ్ళారా, దేవుని సమయములో, దేవుని కాలములో, దేవుని యొక్క నిర్ణయం చొప్పున దేవుడు జరిగించేదాకా మనం ఓర్చుకోవాలి. ఆశ ఉండాలి, చెయ్యాలని ఆశ ఉండాలి. అయితే ఆయన సమయం కొరకు ఎదురు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఆశ ఉంది, ఆశతో పాటు ఆవేశం ఉంది. అందుకే తమ ఆశను నెరవేర్చుకోలేకపోతున్నారు, తమ దర్శనాన్ని నెరవేర్చుకోలేకపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆవేశంతో చాలామంది, కోపంతో చాలామంది ఏమవుతున్నారు తెలుసా, ఘనమైనటువంటి దేవుని యొక్క పరిచర్యను కూడా పోగొట్టుకుంటున్నారు. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు, చాలా బాగా మంచి అభిషేకం కలిగిన వాడు, ఆత్మ వరాల చేత నింపబడిన వాడు. అసలు ఆయనకు ఉండే అభిషేకం చాలా గొప్పది. అయితే ఈరోజు ఒంటరిగా ఉన్నాడు, ఎక్కడికి పోలేకపోతున్నాడు, ఎక్కడ తిరగలేకపోతున్నాడు. అసలు ఒక దిక్కులేని వాళ్ళలాగా ఉన్నాడు. తనకన్నా చాలా తక్కువగా కృప పొందుకున్నవాడు కూడా బాగా వాడబడుతున్నాడు, కానీ ఆయన మాత్రం చాలా ఖాళీ కూర్చున్నాడు. ఎక్కడ వాడుకోలేదు, ఎవరు పిలవట్లేదు. ఎందుకంటే కృప లేదంటే కృప ఉంది, కానీ దాంతోపాటు కోపం, భయంకరమైన కోపం, భయంకరమైన ఆవేశం, భయంకరమైనటువంటి ఆయన పిలిస్తే ఎవరినైనా ఆయన ఊరికి తిడతాంటారు, వద్దులేరా బాబు అంటే. ఎంతో విలువైన పరిచర్య చాలామంది ఎందుకు పోగొట్టుకుంటున్నారంటే ఆవేశం ద్వారా, అనవసరమైన ఆవేశాలు, తొందరపాటు ద్వారా. దేని బిడ్డలారా, కుటుంబంలో చాలామంది వర్ధిల్లలేకపోతున్నారు. ఎందుకు తెలుసా, తొందరపాటు నిర్ణయాలు. నీతిమంతుల కుటుంబాలలో దేనికి తొందరపడద్దండి, తన కాలములో అన్నీ దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. చూడండి, 2 సమూయేలు 3వ అధ్యాయం మొదటి వచ్చిన చదవండి ఒకసారి. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనములో అక్కడ దేవుడు అక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. దావీదు కుటుంబముకి సౌలు కుటుంబాలకి తేడా. సౌలు కుటుంబులకు దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరగగా చూడండి, దావీదంట అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. ఏమయ్యా, ఒక కుటుంబం ఏమో అంతకంతకు బలపరచబడుతుంది, ఒక కుటుంబం ఏమో రాను రాను దిగజారిపోతుంది. ఎందుకు ఇలాగా? హల్లెలూయా. మనం 2023 వరకు వచ్చాం, 2024 వచ్చినాం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చూస్తున్నామే, అసలు అంచెలంచెలుగా వర్ధిల్లుతున్నామా, అంచెలంచెలకు దిగజారిపోతున్నామా? ఎందుకు అలాగ దిగజారిపోతున్నాం? ఆ దిగజారిపోవడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు అంతకంచెకు వర్ధిల్లలేకపోతున్నాం? దేవుడు చేసేవాడు అలాగా కాదే. దేవుడి పాలసీ ఎప్పుడు నిన్ను దిగజార్చే పాలసీ కాదు దేవుని. దేవుని మనస్తత్వం ఎప్పుడు నిన్ను అభివృద్ధిలోకి నడిపించాలనే. హల్లెలూయా. మీ సొంత పిల్లలు ఉన్నారండి, మీ సొంత పిల్లలు ఎప్పటికైనా ఎదగాలని కోరుకుంటావా, లేకపోతే దిగజారని కోరుకుంటావా? హల్లెలూయా. ఎదగాలనే కోరుకుంటారు. ఇంకా 4 మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలి, 4 రాళ్ళు ఎక్కువ సంపాదించాలని, 4 చోట్ల బలంగా వాడబడాలని అలాగూ మంచిగానే కోరుకుంటారు. కానీ మీరు ఎప్పుడు మీ పిల్లలు పాడవ్వాలని కోరుకోరు. మీరు ఈ లోకల్ దేవుడు అదేనండి, మీరు చెడ్డవారయ్యండి కూడా మీ పిల్లలకు మంచిని ఇవ్వాలని, మీరు బాగుపడాలని మీరు మంచి కోరుతుంటే, మరి మీ కొరకు ప్రాణం పెట్టిన నేను మీరు బాగుపడాలని నాకు కోరుకోనా? దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు దీవించుట దేవునికి ప్రియమైనది. అంటే దేవుడికి చాలా ఇష్టం మనందరం దీవించబడాలి. కానీ మనం దీవెనలు ఎప్పుడు పోగొట్టుకుంటున్నామంటే తొందరపడి. హల్లెలూయా, హల్లెలూయా. ఆవేశపడి. సౌలు కుటుంబాలకి దావీదు కుటుంబానికి తేడా ఏంటి తెలుసా? సౌలు ఎప్పుడు చూసినా ఆవేశపడేవాడు. సౌలుకి తొందర ఎక్కువ. ఆయన బిగబట్టలేడు ఏదే కానీ, ఓర్పుతో ఉండలేడు ఏదే కానీ. కానీ దావీదండి ఎంత మంచోడు తెలుసా? దేవుడు ఏదైనా దేవుడు ఇచ్చేదాకా ఎదురు చూస్తాడు. హల్లెలూయా. చనుపాప తన తల్లి కొరకు ఏ రీతిగా అయితే చంటి బిడ్డ ఎదురు చూస్తుందోనైనా, నీ మీద నేను ఆశ పెట్టుకున్నా, నేను తొందరపడను, నేను తొందరపడేవాడిని కాదు.